ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట మైనింగ్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. 2566 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఆయనపై అభియోగాలున్నాయి. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది ఏసీబీ. జగన్ సర్కార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి కాంట్రాక్టులు కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట మైనింగ్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. 2566 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఆయనపై అభియోగాలున్నాయి. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది ఏసీబీ. జగన్ సర్కార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి కాంట్రాక్టులు కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి, ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోందా? వెంకటరెడ్డికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి. గమనించాక మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు నిన్న రాత్రి హైదరాబాద్ అరెస్ట్ చేశారు. ఆ ఫోటో రేపు అధికారులు శాఖల వారీగా చేస్తున్న విచారణలో భాగంగా మైనింగ్ శాఖపై కోణంలో దర్యాప్తు చేయగా మొత్తం వెంకటరెడ్డి దాదాపు 2566 కోట్ల పూర్తిగా గడ్డి పెట్టే విధంగా నిర్ణయాలు చేయడం కావచ్చు, కాంట్రాక్ట్ కట్టబెట్టడం పరిణామాలను చేసిన నిర్ణయాలపై పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో కూడా అతను అరెస్టు రంగం సిద్ధం చేశారు. అయితే తాను చేసిన తప్పులు అలాగే అవినీతి కార్యక్రమాల నేపథ్యం తప్పకుండా తను అరెస్ట్ అవుతారని భావించిన వెంకటరెడ్డి ముందుగానే ఎన్నికల సమయం నుంచి కూడా అతను ఎక్కడి నుంచి ఎస్కేప్ అయ్యడానికి అనేక పథకాలు రూపొందించుకున్నాడు. అనుకున్న విధంగానే అతను ఈ ఫ్లైట్ లేకపోతే రైలు మార్గం కాకుండా జల రవాణా మార్గం ద్వారా ఈ రాష్ట్రపతి వెళ్ళిపోయినట్టు కూడా గుర్తించారు. అయితే అప్పటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల్లో కూడా అతనిపై నిఘా ఉంచారు. నిన్న హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ 2 బృందాలు వెళ్ళి తీసుకుని ఈరోజు ఉదయం విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ ఏసీబీ కార్యాలయంలో అతని స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పూర్తిగా ఏకఛత్రాలు, ఎందుకంటే ఒక అధికారి డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి పైన ప్రిన్సిపల్ సెక్రటరీ, సచివాలయ సీఎంఓ అధికారులు కూడా ఉంటారు చాలా మంది. కానీ వీరందరినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం అతను మాత్రం సర్వాధికారాలు అప్పచెప్పారు. ఎటువంటి కాంట్రాక్ట్ కట్టబెట్టాలన్నా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి తప్ప మధ్యవర్తులు ఎవరు లేకుండా నేరుగా సీఎంతో మాట్లాడే అవకాశం అతను ఉండడంతో పై అధికారులను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు చేశారు. ఆ జేపీ గంట సంవత్సరం 800 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి నోటీ సర్టిఫికేట్ ఇచ్చి మరి కాంట్రాక్ట్ పెట్టిన వైనం, అలాగే పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అటువల్ల కాంట్రాక్ట్ పెట్టిన వైనంతో కూడా ఇప్పుడు ఏసీబీ ఆధారాలు సేకరిస్తారు. దీంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉన్న సంబంధాల నేపథ్యంలో వచ్చిన వసూళ్లు కావచ్చు, అక్రమంగా క్విక్ ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు, మొత్తం తాడేపల్లి కలిసి నేరుగా ఆయనే పంపించారని కూడా ఆ శాఖలో చర్చ కూడా నడుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అనేక సాక్ష్యాలు సేకరించారు. ఈ రోజు స్టేట్మెంట్ సమయంలో కూడా వివిధ కోణాల్లో ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే తాను కొన్ని అంశాలకు వాస్తవ ఇచ్చినప్పుడు మరికొన్నిటి మాత్రం తనకేం సంబంధం లేదని చెప్పారు. అంతేగాని తాడేపల్లి ప్యాలెస్ వేదికగా సీఎం హోదాలో ఇచ్చిన ఆదేశాలను తాను పాటించాను తప్ప తాను ఎక్కడ తప్పు చేయలేదని కొన్ని అంశాలతో కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా వారు సేకరించిన ఆధారాలు క్రోడీకరించుకుని మొత్తం ఒక నివేదికను తయారు చేశారు. ఈ రిమాండ్ రిపోర్టుకి సంబంధించి అన్ని సిద్ధం చేసిన తర్వాత మధ్యాహ్నం విజయ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అనంతరం కొద్దిసేపటి క్రితం ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి కూడా ఆయన తన ఉన్న కేసుకు సంబంధించి కొన్ని అంశాలు చెప్తున్నప్పుడు తాము పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఇదే ఆయన బెంచ్ దిగి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి రిమాండ్ వేసే అవకాశం న్యాయవాది చెప్తున్నప్పుడు కూడా అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సింది. రిమాండ్ వాళ్ళు తీసుకోమంటారు. తర్వాత ఆ కస్టడీ పిటిషన్ లో వేసేందుకు ఏసీబీ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అతన్ని కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అతను మొత్తం ఒక వ్యక్తి ద్వారానే ఈ తతంగం మొత్తం నడిచిన నేపథ్యంలో అతను వెనక ఎవరెవరున్నారు, ఎంతమంది ఇంకా అవినీతిలో భాగస్వామ్యాలు అంశాలపై ఒక ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఆ దిశగా ఏసీబీ ఆలోచన చేస్తున్నారు. టీవీలో తీసుకున్న తర్వాత మరిన్ని దర్యాప్తు వివరాలు వెల్లడించమని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. స్వామి రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.